హాయ్ అండి. హలో అందరికీ. ఈ మధ్య అందరి నోటంట ఒక్కటే మాట వినిపిస్తుంది. అది సేవండి పాత్రలు అసలు వాడకూడదని. సేవండి పాత్రలు వాడితే క్యాన్సర్లు వస్తున్నాయని అందరూ చెప్తున్నారు కదా. అందుకోసమని నేను కూడా స్టీల్ పాత్రలు అయితే తీసుకున్నాను. అండ్ ఇవి అయితే కర్రీస్ చేయడం కోసం తీసుకున్నాను అనమాట. మీనాక్షి వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, నేను నాన్ వెజ్ అంతా కూడా సేవండి పాత్రలోనే వండుతున్నాను. దాని నుంచి కొంచెం కొంచెంగా మారాలని చెప్పి నేను ఇలా స్టీల్ పాత్రలు అయితే తీసుకుంటున్నాను. నేను క్లిప్ లాక్ రైస్ పాట్ కూడా నేను మీనాక్షి నుండే తీసుకున్నాను. అదే కాదు, ఇంతకుముందు కుక్కర్లు కూడా తీసుకున్నాను కర్రీస్ చేసుకోవడానికి. ఇవి కూడా చిన్నగా బిర్యానీ చేసుకోవడానికి, అలాగే నాన్ వెజ్ కర్రీస్ వండుకోవడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. ఇండస్ వ్యాలీలో తీసుకునే వాళ్ళకి అర్థమవుతుందండి. సేమ్ అదే క్వాలిటీతో వస్తాయి. 3 లేయర్ అనమాట. చాలా స్ట్రాంగ్గా, చాలా బరువుగా ఉన్నాయి. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. ఇవి ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నది వచ్చి వీటి వెల్లడపు వచ్చి ఒకటి 22 సెంటీమీటర్స్, ఒకటి వచ్చేసి 26 సెంటీమీటర్స్. చిన్న గిన్నె వచ్చి 3 లీటర్స్, పెద్ద గిన్నె వచ్చేసి 4.2 లీటర్స్. చాలా మందంగా చాలా బాగున్నాయి. దీంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి కూరలు అనేవి మాడిపోవన్నమాట. అసలు అడుగు పట్టడం కానీ అలాంటిది ఏమి ఉండదు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి. అండ్ మీనాక్షి వాళ్ళు అయితే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా 50% ఆఫర్ అయితే ఇస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అన్నమాట. ఇందులో కర్రీస్ తొందరగా కూడా ఉడికిపోతాయి. గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. ఎందుకంటే కుక్కర్ లాగా ఆవిరి అసలు బయటకు వెళ్ళదన్నమాట. మనం లిడ్ పెట్టేసి కర్రీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి. గ్యాస్ కూడా చాలా బాగా ఆదా అవుతుంది. కింద అడుగున మట్టి వచ్చి ఫ్లాట్గా ఉంది. చాలా బాగున్నాయండి. గిన్నెలల్లే చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. కర్రీస్ వండుకోవడానికి చాలా బాగున్నాయండి. అలాగే నేను ఇంకోటి కూడా తీసుకున్నాను. వెజ్ ఫ్రైడ్ రైసు, చికెన్ ఫ్రైడ్ రైసు, ఎగ్ ఫ్రైడ్ రైసు ఇలాంటివి చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. పట్టుకోవడానికి చక్కగా హ్యాండిల్ వచ్చింది. అలాగే పైన లిడ్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా మందంగా స్ట్రాంగ్గానే వచ్చింది. చాలా బాగుందండి. అలాగే ఇగుర్లు పులుసులు పెట్టుకోవడానికి కూడా, మనం ఏదైనా పప్పుచారు, చిన్నగా ఏదైనా పప్పుచారులు అలాంటివి కాసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.